ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ప్రతి 3 నెలల్లో ఇండియాలో క్లైమేట్ మారినట్టు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఒక బుర్ర లేనోడు ఒక ట్రెండ్ స్టార్ట్ చేస్తారు, ఇంకా పని పాట లేనోళ్ళు అందరు దాన్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది మీకు పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. చెప్పు. ఒకప్పుడు ఉప్పల్ బాల్ ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఉప్పల్ బాల్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఇంకా 3 బాల్స్ పుట్టుకొచ్చినాయి. సింపుల్ గా దీన్నే ట్రెండింగ్ అంటారు. అవును. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో లాస్ట్ 3 months లో వచ్చిన చెత్త ట్రెండ్స్ అన్ని చూసేద్దాం అండ్ వాటిని రోస్ట్ కూడా చేసేద్దాం. ముందే చెప్తున్నా, ఈ వీడియో ఫన్నీగా ఉంటది, సీరియస్ కూడా ఉంటది. ప్రిపేర్ అయిపోయి ఎండ్ వరకు చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. మీరు చూస్తుంది కన్సిస్టెంట్ యూట్యూబర్ ఆఫ్ ది ఇయర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటోతో. ఇది ఎప్పుడు పెట్టారు? అండ్ మన క్రింజ్ రీలర్ ఆదిత్య ఆర్య. ఆడేమన్నాడు రాడు? అండ్ మన క్రింజ్ రీలర్ ఆదిత్య ఆర్యతో. What a vision. ఈ కేటగిరీలో నంబర్ 1 ట్రెండింగ్ రీల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ బిగ్ బాస్ రీల్సే. దాంట్లో ప్రతి ఒక్కడు నాకు బిగ్ బాస్ లో పంపి అని చెప్పేసి చెత్త మొత్తం వాగేస్తాడు, లేకపోతే వింత వింత పనులన్నీ చేసి అప్లోడ్ చేస్తాడు. అన్నా నేను బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తాను. అయితే నువ్వు ఫస్ట్ చెత్త చేయడం ఆపేయి. ఆఖరికి నేను మట్టి కూడా తింటాను బిగ్ బాస్ కోసం. ఎవరు తినమన్నాడు రా నీకు ఆ మట్టి? ఇప్పుడు బిగ్ బాస్ తినమన్నాడా? వెల్కమ్ టు బిగ్ బాస్. ఈ టాస్క్ లో మీరు మట్టి తినాలి. ఇగోన్నా బిగ్ బాస్ కోసం నేను మట్టి కూడా తింటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇన్నోసెన్స్ అంటారా ఇంకేమైనా అంటారా నాకు అస్సలు అర్థమైతలేదు. అదే మ్యాజిక్. అయినా ఉత్తమట్టి ఎందుకు తింటున్నావు రా? దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని తినొచ్చు కదా. బాగుంటది. సరే, ఇప్పుడు నీకు బిగ్ బాస్ ఇష్టం అని చెప్పి మట్టి తిన్నావు. ఇప్పుడు ఒకవేళ నీకు మట్టి ఇష్టం ఉంటే అప్పుడేం తింటావురా? నీలాంటి వాళ్ళే ఇట్లా మట్టి తినుకుంటూ అన్నా నన్ను బిగ్ బాస్ లో పంపి అన్నా అని చెప్తూ ఉంటారు. దాంట్లో మళ్ళీ నీలాంటి వాళ్ళే కింద సపోర్ట్ చేస్తారు, అన్న సూపర్ అన్నా, నా సపోర్ట్ అంతా నీకే అన్నా అని చెప్పి. అసలు ఫస్ట్ ముందు వాళ్ళని అనాలి. ఒక్కటికి మించినోడు ఇంకొకడు, అందరు బుర్రలేనోళ్ళు. హాయ్ గైస్, మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఏంటి ఇద్దరా? మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఏంటి ఇద్దరు వెళ్ళడానికి? అదేమైనా హనీమూనా లేకపోతే ఏమైనా కోటప్పకొండ ట్రిప్పా? ఆడొక్కడే వెళ్ళడానికి దిక్కు లేకుండా మట్టి తింటున్నాడు. ఆఖరికి నేను మట్టి కూడా తింటాను. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఏమేం తినాలో అమ్మతో చెప్తున్నా గాయ్స్, బిగ్ బాస్ లో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి మీకే ఇస్తా. అంటే మీరు ఫిక్స్ అయిపోయినారు అనమాట. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నట్టు, క్యాష్ ప్రైజ్ కొట్టేనట్టు మీరు ఫిక్స్ అయిపోండ్రా. మేమే హౌలగాలం. ప్రతి ఒక్కడు బ్యాక్గ్రౌండ్ లో ఒక సాడ్ మ్యూజిక్ వేసుకొని వచ్చేస్తారు. మేము బిగ్ బాస్ కి వెళ్తే మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాం. అదంతా ఓకే గానీ ఇప్పుడు బయటనే ఉన్నారు కదా, మీ ఎంటర్టైన్మెంట్ శాంపుల్ ఒకటి చూసేద్దాం. చూడండి, నేను మాట్లాడానికి పిలిచాను. నేను అర్థమైందా? మంచి మంచి వాళ్ళు నోరు లేపన్న దగ్గర వాడుంది నోరు లేపేది. నోరు తర్వాత లేపొచ్చు గానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వా గుర్కావా చెప్పు భయ్యా ఫస్ట్. ఇప్పటిదాకా మనం ప్రాంక్స్ చూసినాము, స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చూసినాం, ఇంకా ఆఖరికి బిగ్ బాస్ కూడా చూసినాం. ఇదేం 1/2 కిలో ప్రాంక్ రా బాబు. చెల్లెని నేను చూసుకుంటారా? నా చెల్లెని నేను చూసుకుంటా, నువ్వు చూసుకోలేదు. అరే నువ్వు త్రివిక్రమ్ డైలాగ్ లో కొట్టకరా ప్లీజ్. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు కదా ఇది. అసలు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఈ మాత్రం ఉండాలి. మా పిల్లవాళ్ళ అన్న ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, నీకేముందనరా నా చెల్లెని నీకు ఇయ్యాలన్న. ఎవడాడు ఈడేనా? వీనికేం పని పాట లేదా? ముందు వీడిని ప్యాంటు కొనుక్కోమని చెప్పు. తెలంగాణ పోలీస్ పరువు తీస్తున్నాడు. నేను ఏందో నిరూపించుకోవాలి ఫ్రెండ్స్, నన్ను బిగ్ బాస్ ఐటమ్ సెలెక్ట్ అయ్యాను ఫ్రెండ్స్. అడుగుతుంటాడు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది ఒక 1/2 కిలో ప్రాంక్. మళ్ళా నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి నీకు బిగ్ బాస్ పంపించాలి. మేము నిన్ను బిగ్ బాస్ కి పంపించడం కన్నా మేము మట్టి తినడం బెస్ట్ రా. వెల్కమ్ టు బిగ్ బాస్. ఈ టాస్క్ లో మీరు మట్టి తినాలి. ఇదే చండాలం అంటే ఇప్పుడు మనం మాట్లాడే ట్రెండ్ ఇంకా చండాలం. ఇంటర్నెట్ లో ఈ నిబ్బి గాలి ఏం పీకేది లేకపోయినా వీళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉంటది అండ్ యాటిట్యూడ్ పైన రీల్స్ చేసేస్తారు. నాకు యాటిట్యూడ్ అనుకుంటావో, నేనైతే నీలాంటలతో అస్సలు మాట్లాడు. ఎవరక్క నువ్వు? నరాలక్క 2.0 లా ఉన్నావు.
నరాలక్కనేమో నవీన్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చింది, నువ్వేమో నరాలక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చేసినావు. ఇప్పుడు నిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కొత్త ఎన్ని బ్యాచ్లు వస్తాయో ఏమో. ఇంకా చెప్పదు. నేను సింగిల్ గా ఎందుకున్నాను తెలుసా? తెలుసు నువ్వు సింగిల్ గా ఎందుకున్నావో నాకు తెలుసు. ఎందుకు? రోడ్డు మీద ఇట్లాంటి నిబ్బి డైలాగ్లు కొట్టుకుంటా ఇట్లాంటి వీడియోలు పెడితే ఎవడో నేను చూడడు, ఇంకా చూసినా కూడా ఆడెవడో నిబ్బగాడు అయి ఉంటాడు. అందుకని నువ్వు సింగిల్ గా ఉన్నావు. ఇంటికి వచ్చిన చుట్టాలు వచ్చినమా తిన్నమా పోయినమా అన్నట్టు ఉండాలి. అట్లా కాదని నీ కూతురు ఏం చేస్తుంది, నీ కూతురు పెళ్ళెప్పుడు, అవన్నీ మీకెందుకు? ఈ చెప్పే సొల్లు డైలాగ్లు ఏమో మీ ఇంటికి చుట్టాలు వస్తారు కదా అప్పుడు చెప్పు, లేకపోతే నువ్వే మీ చుట్టాలింటికి వెళ్ళి చెప్పు. అంతేగాని క్రింజ్ ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పెంట చేయకు. సంవత్సరానికి ఒకసారి మారుతుంది ఈడ క్యాలెండర్. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఎట్లా నమ్ముతున్నా అనుకుంటున్నావురా చిల్లర్ సాలే. ఏది రైమింగ్, ఏది అసలు రైమ్ ఏడుంది? వెళ్ళిపోయిందా? సూపర్. అసలు రీల్స్ చేసే టైంకి ఏమో ప్రతి ఒక్కడు పోయేట్ అయిపోతాడు, లేకపోతే డైలాగ్ రైటర్ అయిపోతాడు. వీళ్ళు అసలు ఇలాంటి రీల్స్ ఎందుకు చేస్తారో, ఎవరి కోసం చేస్తారో వీళ్ళకే తెలియదు. పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళి ఇట్లాంటి క్రింజ్ రీల్స్ చేయడమే. ఒకటేసారి నీట్, ఐఏఎస్, ఎంబీఏ, సిఏ ఇవన్నీ ఒక్కసారి చేసేసినా అర్థం అవుతుంది, పాస్ అయిపోవచ్చు. అవును. కానీ కొట్టుకునే రీల్స్ కాన్సెప్ట్ ఏందో ఎవ్వడికి అర్థం కాదు. మీకు ఇవన్నీ కనిపించినాయి కానీ ఆ 30 అడుగులు రోడ్ కనిపిస్తలేదు. ఏదో ముంబై లోకల్ ట్రైన్ లో ఉన్నట్టు అక్కడక్కడనే వెతుక్కుంటున్నాడు స్పేస్. నేను ఇంటర్నెట్ లో చాలా మంది హౌలగాళ్ళని చూసిన, కానీ నువ్వు ఒక్క రీల్ తో వాళ్ళందరినీ డామినేట్ చేసేసినావు. కొట్టించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అమ్మాయి, ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ కొట్టించుకోవాలనా? అయిందా? బాగైందా? అసలు ఏం చెప్పదలుచుకున్నారో చేసే వాళ్ళు మీకు అర్థం కాదు, చూసే వాళ్ళు మాకైతే అస్సలు అర్థం కాదు. యార్ దొరికిందా సంత ఇది? ముట్టుకున్నాను, నీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా? అక్కడ అడగండి. నీ ప్రపంచం ఆగిపోయిందా? గ్యారంటీగా ఆగిపోతుంది కదా. కాకపోతే నువ్వు చేసిన సెకండ్ రీల్ కూడా బయట పడాలి. ముట్టుకున్నాను, నీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా? అక్కడ అడగండి. నీ ప్రపంచం ఆగిపోయిందా? ఎవడురా నువ్వు? ఆ ఫస్ట్ రీల్ చూస్తే వీడికి ఆగిపోతుంది, ఆ సెకండ్ రీల్ చూస్తే వాడికి ఆగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మూడో ట్రెండ్. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చైల్డ్ ఆర్టిస్ట్లే. ఇంటర్నెట్ లో ఏ పని అయితే పిల్లలు చేయొద్దు అని అనుకుంటామో వీళ్ళు అదే పని చేస్తారు. స్టేజ్ 1 రిలేషన్షిప్స్. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టేయ్. ఏమైంది? ఏమంటాను మీ లవర్? ఏంటి శాస్త్రిది? ఏమంటాను మీ లవర్? అవును, మీరు విన్నది నిజమే. నీ బాధని నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే నేను కూడా అక్కడనే ఉన్నా కాబట్టి. అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. మెల్ల మాట్లాడే మా అక్క ఇంట్లోనే ఉన్నది, ఆయన తిన్నది అనుకో. పోనీలే, పాపకి అట్లీస్ట్ భయం ఉంది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైతుందో అని చెప్పి. అక్కకి లవర్ లే, నాకున్నాయని తెలిసింది అనుకో మస్తు ఫీల్ అవుతుంది. ఏంటి బాబా అన్న? అక్కకి లవర్ లే, నాకున్నాయని తెలిసింది అనుకో మస్తు ఫీల్ అవుతుంది. అరే ఏంట్రా ఇది? 10 సెకండ్లో 2 షాక్లు ఇచ్చింది భయ్య ఈ పిల్ల. 6th క్లాస్ లో ఉన్న చెల్లికి లవర్ ఉన్నాడని చెప్పి 7th క్లాస్ లో ఉన్న అక్క ఫీల్ అవుతుందంట. అక్కకి లవర్ లే, నాకున్నాయని తెలిసింది అనుకో మస్తు ఫీల్ అవుతుంది. ఎంత ప్రేమ తల్లి అక్క అంటే నీకు. నాకు కూడా ఇట్లాంటి చెల్లె ఉంటే ఎంత బాగుంటుండే. ఉంటది. ఎందుకే మీ అక్కకి ప్రతి విషయంలో బాగా కుళ్ళు. ఏమోనే, చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో మా అక్క వాడినే నాకు ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి ఏంది, ఇప్పుడు కూడా చిన్నదానివే కదా. ఇంకా ఈ ప్రపంచంలో నీకంటే చిన్న వాళ్ళు కూడా ఉంటారా ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి? అసలు ఏం వీడియోలు రా ఇవి? ఎవరు తీస్తున్నాడు రా ఇవన్నీ? పిల్లలతో నీవేనారా తీపిచ్చేది? నాకు కూడా నిన్న కర్రీ వాడు ప్రపోజ్ చేసిండు, ఏమని చెప్పమంటావే? వాడొక్కడు నీకు ప్రపోజ్ చేయడం ఏంది, నువ్వు మళ్ళీ తిరిగి ఈమెను అడగడం ఏంది? అవునానే, యాక్సెప్ట్ చెయ్యి. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో లవ్ చేస్తావు ఇంకా? అరే ఏంట్రా, నా కళ్ళు నా చెవులు అన్ని పోయినాయా, లేకపోతే నాకొక్కదానికి వీళ్ళు చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారా? నాకు అర్థమైతలేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది కానీ దుబ్బేండి ఈ అమ్మ మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందంట. ఇన్స్టాగ్రామ్ లో కలిసింది కాబట్టే కదా ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఇంకా చాలమ్మ తల్లి మీ రిలేషన్షిప్ గురించి. బయటికి రండి, ఇంకా సగం ఉంది వీడియో. స్టేజ్ 2 అన్వాంటెడ్ వార్నింగ్ రీల్స్. గంజాయి తాగి
నీకింత కమాండ్ ఉంటే దంగాలు చేసిన దాదారా మా అన్న. ఏంట్రా ఇవి ఎదవాళ్ళందరికి కాంపిటీషన్ జరుగుతుందా? నేను ఒక పెద్ద ఎదవా అని చెప్పి కొట్టుకుంటున్నట్టుంది కదరా ఇది. మంచి మాట మాట్లాడవరా జప్పడా అంటే ఇప్పుడు గొడవ పడడానికి ఏదో ఒక టాపిక్ కావాలా మీకు? ఎవరు చూసినా నేను గొప్ప అంటే నేను గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప. పిల్లలు అసలు ఏ విధంగా ఉండొద్దో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. నిజానికి వీడికి ఒక 10 years కూడా ఉంటే ఉండవు, కానీ వీడు మాట్లాడే మాటలకి వీడు చేసే పనులకి ఏం సంబంధం ఉండదు. ఇన్స్టాగ్రామ్ లో వీడి ప్రొఫైల్ పేరు తెలంగాణ ఛోటా డాన్. ఒకప్పుడు పిల్లలు చెడిపోతున్నారంటే సినిమాల ప్రభావం అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారంటే దానికి 200% ఇన్స్టాగ్రామ్ ఫాల్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కడు ధమ్కీలు ఇచ్చేవాడే ఇన్స్టాగ్రామ్ లో. ఈ పిల్లలు ఏదైతే చూస్తున్నారో అట్లనే బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇదిగో ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దగ్గర రాకుండా మా తమ్ముల దగ్గరకు ఎగురుతున్నావు అంట. ఎట్లా ఎగురుతున్నావు అంటే గాలి దగ్గరే పిచ్చుకలాగా. అసలు వీడు మాట్లాడే దానికి ఆ వెనకాలన్న పిల్లలకి అసలు ఏం సంబంధం ఉంది? పిల్లల బాడీ లాంగ్వేజ్ ఏంటి? अरे बेटा तू बच्चे को बच्चा समझ के लाइट ले रहा, अगर ते बच्चे की संगी फिर गए समझ. अरे बेटा पहले उसको और उसकी संगी को छोड़ दो, और अभी जो मैं बात बोल रही वो तुम्हारे भेजे में डाल दो. तू इंस्टाग्राम में आके ये सारी चीजें जब तक करता ना, तू और वो दोनों ही बच्चे. చిన్నపిల్లలు రా మీరు. అసలు ఏమైతుందిరా బాబు మన తెలంగాణ స్టేట్ కి? ఎక్కడైనా యూత్ పాడైపోతున్నారు అని అంటారు, కానీ ఇక్కడైతే పిల్లలే పాడైపోతున్నారు కదా. ఇదే కల్చర్ ఇట్లనే కంటిన్యూ అయింది అనుకో, నేను 200% షూర్ ఫ్యూచర్ లో రౌడీస్ అందరూ ఏదో ఒక టైంలో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి రీల్స్ పెట్టే ఉంటారు. మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద? ప్లీజ్ కామెంట్ పెట్టండి, బికాస్ దిస్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. అండర్ 18 ఉన్న వాళ్ళకి అసలు సిగరెట్సే కొనొద్దు. వీడికి ఒక 10 years ఉంటే ఉండవో గానీ వీడు అమ్మేస్తున్నాడు. పేర్లోనేమో తెలంగాణ ఛోటా డాన్ అని పెట్టుకున్నావు, అని తెలంగాణ పరువు మొత్తం తీసేస్తున్నావు. ఆ ఏపీలో ఉన్న పిల్లలే నయం అనుకుంటా, ఇచ్చిన ట్యాబ్లలో చదువుకుంటున్నారేమో పాపం. ఫ్రీ ఫైర్ ఆడుతున్నా ఏంట్రా మీరు? అర్జెంట్ గా ఈ మాట వెళ్ళి వైసీపీ వాళ్ళకి చెప్పాలి. చెప్తారా? అయిపోయినావు నువ్వు. నీ పేరేంట్రా? ఏం క్లాస్ నువ్వు? నా పేరు వరుణ్ కుమార్, నేను ఆడుతున్నా 9th క్లాస్ ట్యాబులో. ఉండ్రా రే చెప్తాను. ఎనీవే ఆడుకోండ్రా. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి. అవును. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ ట్రెండ్స్. కామెంట్ సెక్షన్ లో ఎవడో ఏదో ఛాలెంజ్ అని చెప్పి పెడతాడు, వీళ్ళేమో దీన్ని సీరియస్ గా తీసుకొని చేసేస్తారు. బ్రో నిన్ను నువ్వే కొట్టుకో. ఓకే బ్రో డన్ బ్రో, ఛాలెంజ్ యాక్సెప్ట్ బ్రో. బ్రో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో కామెంట్ పెట్టు బ్రో. నా నెక్స్ట్ ఛాలెంజ్ ఎందుకు కామెంట్ పెడుతున్నా చూడరా. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి ఇంకెక్కడ ఈ ఛాలెంజ్ చేయొద్దు. దమ్ముంటే ఫాలో అవ్వరా రే. వ్యాలంటైన్స్ డే కదా బ్రో, మా లవర్ కి గిఫ్ట్ ఇవ్వనికి ఒక 500 రూపీస్ తక్కువ పడ్డాయి, ప్లీజ్ సెండ్ చేయవా? మనకు ఎలాగూ లేరు, సో నీకున్నారు 500 రూపీస్ తక్కువ పడ్డాయి కాబట్టి నేను సెండ్ చేస్తున్నా, వెయిట్ బ్రో. అరే ఇక్కడ నుంచి వచ్చిండ్రా మీరు? అరే నీ ఇంటి కాగితాలు పంపిమంటే పంపించేస్తావారా కొరియర్ వేసి? అన్నా మీకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్తా బ్రో తప్పకుండా. సో గైస్ నేనైతే 4 days బిఫోర్ ప్రిడిక్షన్ ఛానల్ ప్రమోట్ చేశాను కదా. సరిపోయింది, ఇదన్నమాట దానికి రహస్యం. నువ్వు ఎవడికో 500 ఇవ్వటమేమో గానీ ఆ 500 రికవర్ చేసే ప్రాసెస్ లో ఇంకొక 500 మందికి నీ మాట విన్న తర్వాత 500 బొక్క అన్నమాట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ డబ్బులు ఇవ్వడం ఆపేసేరా ఈ ఛాలెంజ్ పేరు మీద. తర్వాత నువ్వు ప్రమోట్ చేసేది బెట్టింగ్ యాప్లు, ప్రెడిక్షన్ యాప్లు, ఇట్లాంటివన్నీ ఆపేసేయి. ఇంటర్నెట్ లో ఎవరికి ఇలాంటి వెధవ సలహాలు ఇయ్యకు. నువ్వు ప్రమోషన్లు చేయాలనుకుంటే చాలా ఉంటే అవి చూసుకో, అంతేగాని ప్రెడిక్షన్స్ అని చెప్పి నీ ఫాలోవర్స్ కి ఇట్లా ఎర్రి పప్పలు చేయకు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇప్పుడు మనం ఒక ఫైనల్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఇది అన్నిటికంటే దారుణమైన ట్రెండ్. ఈ ట్రెండ్ లో ఉన్న వాళ్ళకి ఒకటే పిచ్చి, ఎప్పుడు చూసినా బీటీఎస్. మనం ఈ కేటగిరీలో రీల్స్ చూస్తున్నప్పుడు మన నోటి నుంచి వచ్చేది 2 మాటలే. ఒకటేమో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఏ, ఇంకొకటేమో తెలుగు అక్షరాల్లో ఆ అనాలి. ఓకే. మా మావయ్య గారి పేరు ఆ, మా అత్తయ్య గారి పేరు ఆ, వాళ్ళ అబ్బాయి పేరు ఆ. వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చింది.
ఇంతే, వీళ్ళ పిచ్చి వీళ్ళదే. వాళ్ళు BTS గురించి ఏదో ఒకటి పిచ్చి చెప్తూ ఉంటారు, మనం ఆ ఊ అనాలి అంతే. ఇక్కడ వరకు నువ్వు వీడియో చూసినావు అంటే అట్లీస్ట్ 15 నిమిషాలు వీడియో చూసినావురా నువ్వు. ఎక్కడో అక్కడ నవ్వొచ్చు ఉంటది కదా, ఆ నవ్వుతే లైక్ కొట్టేసి. అరే ఇంత పిసినారు వారా నువ్వు. ఈ వీడియో కన్నా 30,000 లైక్స్ చేసేయండి రా. మీరు లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది అండ్ ఇంకా వేరే వాళ్ళు చూసి నవ్వుతారు. కొత్త వీడియోతో I'll be back with you again. Until then, drink water, hug your mother and have a nice day. Signing off, consistent YouTuber of the year, Play Like Incognito and Nibba Reeler Aditya Aryato. ఆపమని రచ్చా. సంవత్సరానికి ఒకసారి మారుతుంది ఈడ క్యాలెండర్. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఎట్లా నమ్ముతున్నా అనుకుంటున్నావురా చిల్లర్ సాలే. కోటప్ప కొండ లేకపోతే ఏమైనా కోటప్ప కొండ అమ్మతో చెప్తున్నా గాయ్స్, బిగ్ బాస్ లో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి మీకే ఇస్తా. ఆదిత్య తోడు గైస్, యూట్యూబ్ నుంచి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మీకే ఇస్తా. తీసుకోండి. ఆడు పై నుండి పోలీసోడు, కింది నుంచి గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు ఎందుకు బ్రో? ఎవరక్క నువ్వు? నరాలక్క 2.0 లాగా ఉన్నావు. ఎస్తాడు ద క్లీనింగ్. దానికి వాళ్ళ పాట ఒక్కటి దేవుడా. దాన్ని కొట్టే స్టైల్ మాత్రం మహేష్ బాబులా ఉంది బ్రో. నువ్వు ఏమని అనుకో, అక్కడ అడగండి. నీ ప్రపంచం ఆగిపోయిందా? అరే నాకు చూసుకునేటోడు ఒక్కడు ఉన్నాడు రా. మీలో ఎవరైనా అట్లా అన్నాడారా నాకు? నాకు కూడా నీలాగా మీరు మీ కోడి మీరు మీ కోడి బుర్రలు రా. ఏంటి లొల్లి? యారు దొరికిందా సంత ఇది?